बच्चों మనము సాత్విక కక్ష పహలా పార్ట్ జ్ఞాన్ హమ్కో దీజియే ఫస్ట్ లెసన్ గురించి నేర్చుకున్నాం కదా. అందులో ఉన్నటువంటి అభ్యాస కార్యాలు లెసన్ గురించి మనము నేర్చుకున్నాం. ఇప్పుడు సాత్విక కక్షలోని దూసరా పార్ట్ హోషియా కవ్వ ఉపవిషయ్ వివేక్ సే కామ్ లేనా అంటే వివేకంతో పనిచేస్తే ఏం జరుగుతుందో మనము ఇప్పుడు నేర్చుకుందాం. అలాగే ఇందులో ఉన్నటువంటి అభ్యాస కార్యం లిఖో పడో సృజనాత్మక అభివ్యక్తి సునో బోలో ఇవన్నీ మనము ఇందులో అభ్యాస కార్యాలు వ్యాకరణాంశాలు నేర్చుకుందాం. అలాగే మీరేం చేయాలంటే ఇక్కడ నేర్చుకున్నటువంటి అంశాలను మీ నోట్బుక్స్లో మీరు నోట్స్ చేసుకొని నేర్చుకోవాలి. ఇందులో శృతిలేఖ గురించి ఇంకా మొదలైన అంశాల గురించి మీరు జోడీ బనావో కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి మీరు ఈ లెసన్ చూసిన తర్వాత వాటిని మీరు హోంవర్క్గా గృహకార్యగా చేయండి పిల్లలు. మనము లాస్ట్ క్లాస్లో సాత్విక కక్ష పహలా పార్ట్ జ్ఞాన్ హమ్కో దీజియే నేర్చుకున్నాం కదా. ఇప్పుడు దూసరా పార్ట్ హోషియార్ కవ్వ నేర్చుకుందాం. देखो बच्चों, సోచియో और बोलियो ఆలోచించండి చెప్పండి. ఈ చిత్రంలో మీకు ఏమేం కనిపిస్తున్నాయి? इस चित्र में क्या क्या दिखाई दे रहा है बच्चों? देखिए, सोचिए. ఈ చిత్రంలో మీకు ఏమేం కనిపిస్తున్నాయి చూడండి, ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. इस चित्र में क्या क्या दिखाई दे रहा है? सोचिए और बोलिए. आलोचिंचंडी चेप्पंडी. चित्र में क्या क्या दिखाई दे रहा है? इस चित्र में एक छोटा सा लड़का, एक लंबा सा अलमार, एक गेंद, एक बल्ब आदि दिखाई दे रहे हैं. అవునా, మీకు చూసారు కదా ఆ చిత్రంలో ఒక పిల్లవాడు, ఒక బల్బు, ఒక బీరువా, ఒక బంతి మరియు పెట్ట మనకు కనిపిస్తున్నాయి. పెట్టని ఏమంటారు? సందూక్ అని అంటారు. लड़का क्या कर रहा है? लड़का अलमारा के ऊपर रखे हुए गेंद को जो उसको पहुंच से दूर है उस किस प्रकार लिया जाया यह सोच रहा है. అల్మారా పైన ఉన్నటువంటి బంతిని ఏ విధంగా తీసుకోవాలి అని ఆలోచిస్తున్నాడు. చూడండి, समस्याओं का हल करने के लिए सोचना जरूरी है. इसके साथ साथ विवेक भी होना चाहिए. इसके हर जगह सफलता मिलती है. इसी प्रकार कुछ कल्पित पात्रों के सहारे विवेक पाने की प्रेरणा देने वाली कहानी पढ़ेंगे. ఇప్పుడు మనము ఈ కథ ద్వారా మనము వివేకంతో పనిచేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఇంతకు సమస్యాओं का हल करने के लिए सोचना जरूरी है. మనకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఇతరుల మీద ఆధారపడకుండా వివేకంతో ఆలోచించి వాటిని సమస్యను మనము పరిష్కరించుకోవాలి. అప్పుడే మనకు సఫలత మిల్తీ హై, అప్పుడే మనకు విజయం లభిస్తుంది. ఇస్ ప్రకార్ ఇట్లా ఈ విధంగా కొన్ని కల్పిత ప్రాతల ద్వారా మనము వివేకం పొందే కథను తెలుసుకుందాం. హోషియార్ కవ్వ చిత్రకథ. చిత్రకథ అంటే ఏంటి? ఇమేజెస్ ద్వారా నేర్చుకునేటువంటి కథ. హోషియార్ కవ్వ. హోషియార్ అంటే తెలివైనటువంటి, కవ్వ అంటే కాకి. చిత్రకథ అంటే చిత్రాల ద్వారా తెలుసుకోవడం. జంగల్ మే లోమడి కానే కి కోజ్ మే ఘూమ్ రహీ థీ. ఒక అడవిలో ఒక నక్క తన తిండి కోసం వెతుకుతూ ఉందంట. पेट पर बैठे हुए कौवे के मुंह में रोटी देखकर लोमड़ी के मुंह में पानी भर आया. చెట్టు మీద ఉన్న కాకిని చూసి దాని నోట్లో ఉన్నటువంటి రొట్టె ముక్కను చూసి నక్కకి నోట్లో నీళ్లు ఊరాయన్నమాట. लोमड़ी ने कौवे से कहा, कौवा भैया सुना है कि तुम बहुत अच्छा गाते हो. मैं एक बार तुम्हारा गाना सुनना चाहती हूँ. నేనేం విన్నానంటే నువ్వు చాలా చక్కగా పాడుతావంట. ఒకసారి నేను కూడా నీ పాటను వినాలని అనుకుంటున్నాను. कौवा लोमड़ी और
कौवे की पुरानी कहानी को जानता है కాకి నక్క సంగతి ముందుగానే తెలుసు. తను రొట్టెముక్క కోసం పడుతున్నట్లు తెలుసుకునింది. తనను పొగిడి ఎలాగో అలాగా తన నోటిలో ఉన్న రొట్టెముక్క కింద పడితే దాన్ని తిందామని ఆలోచిస్తుంది అని కాకకి దాని యొక్క పాత కథ ముందుగానే తెలుసనమాట. అందుకు కాకి తెలివిగా ఏం చేసిందో మనం ఈ కథలో చూసి నేర్చుకుందాం. తెలివిగా ఆలోచించి మనం నిర్ణయం తీసుకున్నట్లయితే మనము ఖచ్చితంగా జీవితంలో విజయాన్ని సాధిస్తాము. అంతేకాకుండా మన జ్ఞానం కూడా అభివృద్ధి చెందుతుంది, మన బుద్ధి కూడా వికసిస్తుంది. చూడండి, కవ్వే రోటీకి अपने पेंग के नीचे रखकर बोला. ఏం చేసింది కాకి? రోటీని తన పేంగేకి నీచే రక్కర్ బోలా. పేంగే అంటే తన రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకొని చెప్పిందన్నమాట. చూడండి, ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఉన్నాయి. చూడండి, ఏ ప్రశ్న देखिए. लोमड़ी ने कौवे से गाय के लिए क्यों कहा? నక్క కాకిని పాడమని ఎందుకు అడిగింది? హిందీలో తెలుసుకుందాము మనం ఈ విషయాన్ని. लोमड़ी ने कौवे से गाने के लिए कहा कि जब वह गाएगी तो उस मुंह से रोटी नीचे गिर जाएगी, तब वह उसे खाना चाहती थी. నక్క కాకిని పాడమని అడిగితే పాట పాడినప్పుడు ఆ రొట్టెలో ఉన్న రొట్టె ముక్క కింద పడితే తిందామని ఆలోచించింది. अच्छा तुम मेरे गाना सुनना चाहती तो सुनो. सुनो गैर से जंगल वाले चाहे कितना. ఇలా కాకి ఇలా పాడిందనమాట. सुनो गैर से जंगल वाले चाहे कितना भी दिमाग चला लो, नहीं छीन सके ये मुझसे रोटी, मैंने भी सीखा है, ये तुम भी सीखो, तुम भी जानो, ये तुम भी जानो అని ఈ విధంగా పాడిందనమాట. మళ్ళీ విందామా? సునే గైరు సే జంగల్ వాలే అని కాకి పాడింది. అరే వాహ్, కవ్వా తో బహుత్ హోషియార్ లగ్తా హై. అమ్మో, ఈ కాకి చాలా తెలివైందిలా ఉంది. लोमड़ी ने गाना सुनकर कहा, अच्छा मित्र, आपका गाना बहुत मधुर था. ऐसा गाना मैंने अभी तक नहीं सुना. मैं आपका नाचना भी देखना चाहती हूँ. तुम अच्छा नाच लेते हो. वाह, ఎంత చక్కగా పాడావు కాకి అన్నయ్య. ఇప్పుడు నేను నీ నాట్యాన్ని కూడా చూడాలనుకుంటున్నాను. నువ్వు నాట్యం కూడా చాలా చక్కగా చేస్తావంట కదా, అది నేను విన్నాను. నా కోసం ఒకసారి నాట్యం చేయవా అని అడిగింది. कौवा रोटी टुकड़े को अपने चोंच में पकड़कर नाचने लगा. వెంటనే కాకి ఏం చేసింది? ఆ రొట్టె ముక్కను తన ముక్కును పట్టుకొని నాట్యం చేయడం స్టార్ట్ చేసింది. లోమడి ने सोचा, ओह इस बार भी मैं सफल ना हो सका. ఈసారి కూడా నేను విజయము సాధించలేకపోయానే అంటూ చాలా బాధపడింది. ఏం చేసింది కాకి? తన నొట్టె ముక్క కింద పడకుండా నోటిలో పట్టుకొని నాట్యం చేసింది. అవునా పిల్లలు? చూడండి ఎంత చక్కగా ఆలోచించిందో. लोमड़ी ने कहा, राजन, मैं आपका गान और नाचना एक साथ देखकर अपना जन्म धन्य मानना चाहती हूँ. వెంటనే నక్క మళ్ళీ ఈ విధంగా ఆలోచించింది. లోమడినే కహా, ఏం చెప్పింది కాకి? రాజన్, మై ఆప్కా గానా और नाचना एक साथ देखकर अपना जन्म धन्य मानना चाहती हूँ. నీ పాటను నీ డ్యాన్స్ను ఒకేసారి చూసి నా జన్మని ధన్యం చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నా కోసము మీరు ఒకేసారి పాట పాడుతూ నాట్యం చెయ్యండి అని చెప్పింది. ఎందుకోసం చెప్పింది? నొట్ట ముక్క కోసం. నక్క ఈ విధంగా మళ్ళీ ఆలోచించి ఇంకొక కుట్రను పన్నింది. రొట్టె ముక్కను ఏ విధంగానైనా దక్కించుకోవాలని కాకితో ఇలా చెప్పింది. అచ్చా లోమడీజీ,
एक साथ गाने और नाचने के लिए मुझे శక్తి चाहिए. అవునా అన్నయ్య? అయితే నేను ఒకేసారి పాట పాడి డ్యాన్స్ చేయాలంటే ముझे శక్తి चाहिए, నాకు శక్తి కావాలి. ఇస్లియే మై పహలే రోటీ ఖా లేతా హూ, అయితే దీనికోసం నేను మొదటగా రొట్టెను తినాలనుకుంటున్నాను. మాత్మే గానే హుయే నాచ్ దిఖాऊंगा, తర్వాత తిన్న వెంటనే నీకు డ్యాన్స్ చేసి పాటను పాడి డ్యాన్స్ చేసి చూపిస్తాను అని చెప్పింది కాకి. కొవ్వ రౌటీకి నిగల్గయా, ఏం చేసింది వెంటనే కొవ్వ రొట్టె ముక్కను తినేసింది. కొవ్వ బోలా, रुको मेरे मित, मेरा गाना और नाचना देखो, बिना भी चलो जाओगो और रुको रुको. ఏం చేసింది, ఇంకా తన కుట్రతో నక్క విజయం సాధించలేకపోయింది. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆహారాన్ని వెతుక్కోవాలని అనుకుంది. అందుకే ఏం చేసింది, అక్కడి నుంచి పరిగెత్తింది. కవ్వా బోలా, రుకో మేరా మిత్, ఆగు మిత్రమా, మేరా గానా ఔర్ నాచనా దేకో, నా పాటను మరియు డ్యాన్సును చూడు, చలో తర్వాత వెళ్ళు, అరే రుకో రుకో, ఆగు ఆగు అని చెప్పింది. హే భగవాన్, ఎహ్ కవ్వా తో బడా హోషియార్ హై, ఓ భగవంతుడా, ఈ కాకి చాలా తెలివైంది. ఆప్ మేరీ భూక్ మిటేగి కైసే, నాకు ఆకలి అవుతుంది, నేను నా ఆకలిని ఎలా తీర్చుకోవాలిక, చలో ఔర్ వాహి దూందితి హూ, మళ్ళీ తిరిగి నేను ఎక్కడైనా ఆహారం దొరుకుతుందేమో వెతుక్కోవాలి అని పాపం నక్క ఆలోచించి అక్కడి నుంచి నిష్క్రమించింది. నీతి, ఈ పాఠం యొక్క నీతి మోరల్ ఏంటి అంటే, सोच विचार कर विवेक से काम करने पर व्यवहार में परिवर्तन आता है और बुद्धि का विकास होता है. చూసారా పిల్లలు, ఏమంటే అక్కడ నీతి, ప్రతి ఒక్క కథలో ఒక నీతి ఉంటుంది. అంటే మంచి ఏంటి చెడు ఏంటి, దానివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటి నీతి అంటే. మోరల్, सोच विचार कर विवेक से काम करने पर వ్యవహార్ మే పరివర్తన ఆతా హై ఔర్ బుద్ధి కా వికాస్ హోతా హై. ఆలోచించి పని చేయడం ద్వారా మనం ఏమవుతామంట, మనకు సమస్యలు ఎదురైనప్పుడు ఆ సమస్యను పరిష్కరించుకోవడమే కాకుండా మన పరివర్తనలో కూడా మార్పు వచ్చి మన జ్ఞానం అనేటువంటిది వికసిస్తుంది. వివేకము అంటే ఏంటి, ఏది మంచి ఏది చెడు అనేటువంటి ఆలోచననే వివేకము అని అంటారు. కామ్ అంటే ఏమి, పని, మనం చేసేటువంటి పని. ఇప్పుడు మనము పాట కా సారాంశ్ చూద్దాం. ఏక్ భూకి లోమడి జంగల్ మే భటక్ రహీ థీ, ఒక ఆకలితో ఉన్నటువంటి నక్క అడవిలో తిరుగుతూ ఉంది. ఉస్కి దృష్టి పేడ్ పర్ బైఠే హుయే ఏక్ కౌవే పర్ పడి, దాని యొక్క చూపు ఆ దృష్టి ఎక్కడ పడిందంట, చెట్టు మీద ఉన్నటువంటి కాకి మీద పడిందంట. ఉస్కి చాంచ్ మే ఏక్ రోటీ కా టుకడా తా, దాని యొక్క నోటిలో ఏముందంట, రొట్టె ముక్క ఉంది. లోమడి ఉసే పానా చాతీ థీ, దాన్ని ఏ విధంగా అయినా పానా అంటే పొందాలనుకుంది. లోమడి నే కవ్వే కి ప్రశంసా కర్తే హుయే ఉసే గానే కే కహా, ఎలాగైనా కాకిని పొగిడి ఆ నోటిలో ఉన్నటువంటి రొట్టె ముక్కను పొందాలనుకుంది. తనని పాడమని అడిగినప్పుడు ఆ రొట్టె ముక్క కింద పడితే దాన్ని తిందామని ఆలోచించింది. చాకచక్యంగా తెలివితో ఆలోచించింది. కొవ్వ రోటీకే పైరోమ్మే దబాకర్ గానేలగా, కాకి ఏం చేసింది, తను డ్యాన్స్ చేసేటప్పుడు పాట పాడేటప్పుడు ఏం చేసింది, మొదటగా నోటిలో ఉన్న రొట్టె ముక్కను రెండు కాళ్ళ మధ్య సందులో పెట్టుకొని పాట పాడింది. గవ్వేకి చాలకి జాన్కర్ లోమడినే ఉసే నాచనేకే కహా, కాకి యొక్క తెలివితేటలు చూసి నక్క ఏం చేసింది, డ్యాన్స్ చేయమని అడిగింది. చోంచ్ మే రోటీ పకడ్కర్ కొవ్వా నాచనేలగా, డ్యాన్స్ చేయమని అడగగానే కాళ్ళ మధ్యలో ఉన్నటువంటి రొట్టె ముక్కను తీసి ముక్కులో పట్టుకుంది. अपने को होशियार समझकर लोमड़ी ने कौवे से एक साथ नाचने और गाने को कहा,
కాకి యొక్క తెలివితేటలు చూసి నక్కేం చేసింది, ఒకేసారి పాట పాడుతూ డ్యాన్స్ చేయమని అడిగింది. కవ్వా రోటీ ఖానే కే బాద్ నాచ్నే ఔర్ గానే లగా. వెంటనే కాకి ఏం చేసింది, తన నోటిలో ఉన్నటువంటి ఆహారాన్ని తినేసి తరువాత ఒకేసారి పాట పాడుతూ డ్యాన్స్ చేయడం ఆరంభించింది. కొవ్వా లోమడి సేబి చాలక్తా. లోమడి నిరాశ హోకర్ చెలి. కాకి నక్క కంటే చాలా తెలివైంది. నిరాశగా నక్క వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ పాఠంలో ఉన్నటువంటి శబ్దార్థ్ అంటే మీనింగ్స్ చూస్తాం. జంగల్. జంగల్ అంటేనన్నా వన్, అడవి, ఫారెస్ట్. ఖోజ్ అంటే డూడ్నా, లుకట్. చూచుట, వెతుకుట. ఖోజ్ అంటేనన్నా వెతుకుట. చురానా, చోరీ కర్నా, స్టోలన్, దొంగలించుట. మధుర్ అంటే మీఠా. మధుర్ అంటే తీయని, స్వీట్. మనం వాయిస్ను చాలా తీయగా ఉంది అంటూ ఉంటాం కదా, దాన్ని మధుర్ అంటారు. శక్తి అంటే తాకత్, ఎనర్జీ, బలం. బొయ్య అంటే అన్నయ్య, బాయి అన్నా కూడా అన్నయ్య, బ్రదర్. పైర్ అంటే కాళ్ళు. పావ్ అంటే కూడా కాళ్ళే, అంటే లెగ్స్. హోషియార్ అంటే తెలివైనటువంటి, బుద్ధిమాన్ అంటే కూడా తెలివైనటువంటి వారు. ఇక్కడ చూడండి శృతి లేఖ ఇచ్చాడు, అవునా? ఈ శృతి లేఖ మీరు నోట్స్లో రాసి నేర్చుకోవాలి. అప్పుడే మీకు అర్థాలు మీనింగ్స్ అనేటివి చాలా చక్కగా వస్తాయి పిల్లలు. ఇప్పుడు చూడండి సునియే ఔర్ బోలియే. సునియే ఔర్ బోలియే. అవునా, చూసారా పిల్లలు? సునియే ఔర్ బోలియే. కుछ పక్షియోं के नाम बताइए. కొన్ని పక్షుల పేర్లు చెప్పండి అని ఇచ్చాడు, అవునా? మీరు వినే ఉంటారు కదా 6th క్లాస్లో. కబూతర్, కోయల్, చిడియా ఇలా పేర్లు విన్నారు కదా. ఇక్కడ కూడా మీరు ఇవి మీ యొక్క ఉత్తర పుస్తిక నోట్బుక్లో రాయండి. వీటికి ప్రశ్న రాసి తర్వాత ఆన్సర్స్ రాసుకోండి. చూడండి సునియే ఔర్ బోలియే. कुछ पक्षियों के नाम बताइए. मोर, चीला, तोता, कौवा, उल्लू, कोयल, बतख, हंस, चमगादड़ आदि. తర్వాత తోమా క్వశ్చన్. లోమడి క్యా పానా చాహతీ థీ. నక్క ఏం పొందాలనుకుంది? లోమడి రోటీ పానా చాహతీ థీ. నక్క రొట్టె ముక్కను పొందాలనుకుంది. కౌవేనే లోమడి సే కైసా వ్యవహార్ కియా. ఏం చేసింది కవ్వ? లోమడి రోటీ పానా చాహతీ తో కౌవే హోషియార్ సే రోటీ కో నికల్ గయా. ఈ క్వశ్చన్స్ని మీరు మీ యొక్క నోట్బుక్లో రాసి నేర్చుకోండి నాన్న. సునియే ఔర్ బోలియే. వినండి, చెప్పండి. చూడండి, బాగా చదవండి. ఇక్కడ మోర్ అంటే ఏంటి? పికాక్, నెమలి. చీల్ అంటే గ్రద్ద. తోత అంటే రామచిలుక. అవునా, తెలుసు కదా మీ అందరికీ. ఇప్పుడు మనం ప్రస్తుత లెసన్లో ఏం విన్నాం? కవ్వా తెలుసుకున్నాం కదా. కవ్వా అంటే ఏంటి? కాకి. పడి చిత్రతే సంబంధిత్ శబ్ద జోడియే. ఇక్కడ చూడండి, మీకు రైట్ సైడ్లో కొన్ని పిక్చర్స్ ఇచ్చాడు, లెఫ్ట్ సైడ్లో కొన్ని పదాలు ఇచ్చాడు. ఈ యొక్క చిత్రాలకు సంబంధించినటువంటి పదాలు ఎక్కడున్నాయో వాటితో మీరు ఏం చేయాలి? జోడించాలి, మ్యాచింగ్ చెయ్యాలి. చూడండి, ఫస్ట్ దాంట్లో ఏముంది? నక్క కనిపిస్తుంది. నక్కని ఇప్పుడు తెలుసుకున్నాం కదా లెసన్లో మనం. లోమడి ఇక్కడ వాడే ఇచ్చాడు. నెక్స్ట్ దాంట్లో ఏముందో చూడండి, పేడు ఉంది.
థర్డ్ వన్లో రోటీ కనిపిస్తుంది, అవునా? ఫోర్త్ వన్లో చోంచ్ కనిపిస్తుంది, అవునా? ఫిఫ్త్ వన్లో కొవ్వా కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఉన్నటువంటి పదాలతో ఈ యొక్క చిత్రాలని జతపరచండి. पाठ में वाक्यों के सही क्रम को पहचानकर क्रम संख्या कोष्टक में लिखिए. మనము ఇప్పుడు ఫస్ట్లో తెలుసుకున్నాం కదా, ఫస్ట్ లైన్ ఏంటి, సెకండ్ లైన్ ఏంటి, థర్డ్ లైన్ ఏంటి, ఫోర్త్ లైన్ ఏంటి, ఫిఫ్త్ వన్ ఏంటి. చూడండి ఒకసారి. ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఒకటి ఇచ్చాడు. లోమడికి ముఖ్ మే పానీ బర్ ఆయా. నొక్కకు పుట్టె ముక్కను చూస్తేనే ఏమనిపించింది, నోటిలో నీళ్లు ఊరాయి. తర్వాతది ఏముంటుందో చూడండి. రోటీకో అపనే పైరోంకి నీచే రక్లియా. నక్కను రొట్టె ముక్కను తన రెండు కాళ్ళ మధ్యలో ఉంచుకుంది. మై కామ్యాబ్ నహీ హో సకా. నేను విజయాన్ని సాధించలేకపోయాను. ఆప్కా గానా బహుత్ మధుర్తా. నీ యొక్క పాట చాలా తీయగా ఉంది. కొవ్వా రోటీకో నిగల్ గయా. కాకి రొట్టె ముక్కను తినేసింది. చూడండి, మీకు ఏది ఫస్ట్ ఏది సెకండ్ అన్నటువంటి ఆలోచన ఇప్పటికే మీకు వచ్చేయాలి. వచ్చాయా పిల్లలు? శబాష్. ఒకసారి పెట్టండి, వీటిని కరెక్ట్గా బ్రాకెట్స్లో కోష్టక్ మీ యొక్క ఆన్సర్లు పెట్టండి నెంబర్ వైజ్గా. सही वर्तनी वाले शब्दों पर गोला बनाइए. కరెక్ట్ అయినటువంటి పదాలకు ఏం చేయమన్నాడు? రౌండ్ని వేయమన్నాడు, సర్కిల్ని వేయమన్నాడు. కనిపిస్తుందా? లామిడి, లోమిడి, లోమిడి, లేమిడి. ఇక్కడ మనకు వాడే ఒక ఆన్సరు ఇచ్చాడు. మిగిలినటువంటి ఆన్సర్లు మీకు హోంవర్క్, గృహకార్య. ఇంటి దగ్గర మీరు ఈ పదాలను రాసుకొని అందులో కరెక్ట్గా ఉన్నటువంటి శబ్దానికి సర్కిల్ వేయండి, కోలా వేయండి. జంగల్, జంగల్, జాంగల్, జగల్. నృత్య, 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 నృత్య. హోషియార్, హోషియార్, హేషియార్, హేషియార్. చూసారు కదా, కరెక్ట్ అయిన వాటికి మీరు గోలా బనాయి. శాక్త్, షత్తి, సాత్తి, సకతి. మనము ఉచ్చరించేటప్పుడే మనకు ఆ ప్రొనౌన్సియేషన్ బట్టి ఆ పదము కరెక్ట్గా ఉందా లేదా అని అర్థమైపోతుంది, అవునా నాన్న? కాబట్టి కరెక్ట్గా ఆలోచించి కరెక్ట్ వాటికి గోలా వేయండి. नीचे दिए गए वाक्यों में चित्र से संबंधित शब्द पर गोला बनाइए. కింద ఇవ్వబడినటువంటి చిత్రాలను చూసి ఆ చిత్రాలకు సంబంధించిన పదాలకు ఏం చేయమన్నాడు? గోలా వేయమన్నాడు, సర్కిల్ని వేయమన్నాడు. చూడండి, ఇది కూడా మీకు గృహ కార్యం. వీటిని కూడా మీరు చెయ్యాలి, ఎక్సర్సైజెస్, అభ్యాస కార్యం చెయ్యండి. చూడండి, ఇక్కడ पहला चित्र में देखिए बच्चों, क्या दिखाई दे रहा है? हम पैरों से चलते हैं. మనము కాళ్ళతో నడుస్తున్నాం, అవునా? నిజమేనా? చూడండి, కాళ్ళు కనిపిస్తుందా? అప్పుడు అక్కడ ఏముంది? ఆ చిత్రంలో కాళ్ళు కనిపిస్తుంది. కాళ్ళని హిందీలో ఏమంటారు? పైరోన్, ఇంగ్లీష్లో లెగ్ అంటారు, అవునా? కాబట్టి మీరు పైరోకి ఏం చేయాలి? గోలా బనాయి, రౌండ్ వేయండి. లిఖియే అంటే ఏనా? లిఖియే అంటే మనకు ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చాడు, చూడండి. नीचे दिए गए प्रश्नों के उत्तर छोटे छोटे वाक्यों में लिखिए. కింద ఇవ్వబడినటువంటి ప్రశ్నలకి చిన్న చిన్న వాక్యాలలో ఆన్సర్లు రాయండి. पहला प्रश्न, खाने की खोज में कौन घूम रहा था?
ఆహారం కోసము ఎవరు తిరుగుతూ ఉన్నారు? లో మా ప్రశ్న. ఇస్ కహానీ సే క్యా శిక్ష మిల్తీ హై? ఈ కథ ద్వారా మీకు ఏం నేర్చుకున్నారు? आप में देखिए बच्चों, नीचे दिए गए प्रश्नों का उत्तर 5-6 వాక్యోं में लिखिए. కింద ఇవ్వబడినటువంటి ప్రశ్నకు 5 లేదా 6 లైన్లలో సమాధానము రాయండి అని ఇచ్చాడు. ఇది స్టోరీ. హోషియార్ కౌవా కహానీ కా సారాంశ్ లిఖిए. హోషియార్ కౌవా తెలివైనటువంటి కాకి యొక్క కథను మీ యొక్క మాటల్లో రాయండి పిల్లలు. नोट्स को చూడండి. खाने की खोज में कौन घूम रहा था? ఏమంట పిల్లలు? खाने की खोज में कौन घूम रहा था? ఆహారం కోసము ఎవరు వెతుకుతున్నారు? खाने की खोज में లోమడి घूम रहा था. ఆహారం కోసము నక్క వెతుకుతూ ఉంది. అవునా? ఆహారం కోసము నక్క వెతుకుతూ ఉంది. ఖానే అంటే ఏంటి? ఆహారం. ఖోజ్ అంటే వెతుకుట. కౌన్ అంటే ఎవరు? అవునా? ఇస్ కహానీ సే క్యా శిక్ష మిల్తీ హై? ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? सोच विचार कर विवेक से काम करने पर व्यवहार में परिवर्तन आता है और बुद्धि का विकास होता है. ఆలోచించి పని చేయడం ద్వారా, ఆలోచించి వివేకంతో పని చేయడం ద్వారా మనకు వ్యవహారంలో అంటే పరివర్తనలో మార్పు రావడమే కాకుండా బుద్ధి కా వికాస్ హోతా హై, జ్ఞానం కూడా వికసిస్తుంది. और 3 मार्क क्वेश्चन को आंसर बच्चों होशियार कौवा का सारांश 5 और 6 वाक्य में लिखिए. यह प्रश्न का उत्तर यही है. यह एक भूखी लोमड़ी जंगल में भटक रही थी. एक भूखी लोमड़ी जंगल में भटक रही थी. उसकी दृष्टि पेड़ पर बैठे हुए एक कौवे पर पड़ी. उसकी चेंच में एक रोटी का टुकड़ा था. लोमड़ी उसे पाना चाहती थी. लोमड़ी ने कौवे की प्रशंसा करते हुए उसने गाने के कहा. कौवा रोटी को पैरों में दबाकर गाने लगा. कौवे की चालाकी जानकर लोमड़ी ने उसे नाचने को कहा. चोंच में रोटी पकड़कर कौवा नाचने लगा. अपने को होशियार समझकर लोमड़ी ने कौवे से एक साथ नाचने और गाने को कहा. कौवा रोटी खाने के बाद नाचने और गाने लगा. कौवा लोमड़ी से भी चालाक था. लोमड़ी निराशा होकर चली गई. తెలుసుకున్నారు కదా बच्चों? ये समझ गया कि यह पाठ का सारांश है ना. तुम्हारी उत्तर पुस्तिका में यह प्रश्न को उत्तर लिखिए बच्चों. देखिए, एक भूखी लोमड़ी, ఒక ఆకలితో ఉన్నటువంటి నక్క అడవిలో తిరుగుతూ ఉంది. उसकी दृष्टि पेट पर बैठे हुए एक कौवे पर पड़ी. దాని యొక్క చూపు ఎక్కడ పడిందంట? చెట్టు మీద ఉన్నటువంటి కాకి మీద పడింది. उसकी చాంచ్ మే ఏక్ రోటీ కా టుకుడా తా. తన యొక్క నోటిలో ఏముంది? రొట్టె ముక్క కనిపిస్తుంది. లోమ్డి ఉసే పానా చాతీ థీ. ఎలాగో అలాగా దాన్ని పొందాలనుకుంది. ఈ కథను మనం నేర్చుకున్నాం కదా మొదటగా. ఇప్పుడు మీరు ఇవి ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాయండి నోట్బుక్స్లో. ఉచిత శబ్దం షే ఖాళీ జగ భరియే. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చాడు. దానికి సంబంధించినటువంటి 2 ఆన్సర్ని కూడా ఇచ్చాడు. ఏ ఆన్సర్ కరెక్ట్గా ఉంటుందో ఆ ఆన్సర్ని ఖాళీలలో నింపాలి. देखिए बच्चों, లోమడి और కౌవా డాష్ మే रहते थे. కాకి మరియు నక్క ఎక్కడ?
ఉన్నాయి, ఇక్కడ నివసిస్తూ ఉన్నాయి. షహర్ జంగల్, పట్టణంలోనా అడవిలోనా? రాయండి మీరే ఆన్సరు. ఇవి మీకు హోంవర్క్. డాష్ భోజనే కి కోచ్ మే గూమ్ రహీ థీ. ఎవరు ఆకలి కోసం ఆకలితో తిరుగుతూ ఉన్నారు? లోమడి ఔర్ కోవా, నక్కనా కాకినా? रोटी के टुकड़े को कौवे ने अपने डैश में पकड़ा. రొట్టె ముక్కను తన యొక్క పట్టుకునింది ఎవరు? చేంజ్ ఆర్ పంక్. చూడండి ఎక్కడ పట్టుకుంది, దేనితో పట్టుకుంది కాకి? మై ఆప్కా డాష్ ఉన్నా చాతీ హూ, నేను మీ యొక్క డాష్ విన్నా చాతీ హూ. ఇక్కడ ఖానా గానా. ఇస్ కహానీ మే డాష్ హోషియార్ నిక్లా. ఈ కథలో ఎవరు తెలివైనటువంటి వాళ్ళు? కౌవా, లోమడి. మీరే ఆన్సర్లు రాయండి పిల్లలు. ఇది మీకు గృహకార్యం, హోంవర్క్ అన్నమాట. చిత్ర దేక్కర్ పాఠ్ సే సంబంధిత్ శబ్ద లిఖియే. చూసారా, ఇక్కడ కొన్ని చిత్రాలు ఇచ్చాడు. ఈ యొక్క చిత్రాలను మనము ఈ యొక్క పాఠంలో చూసాం, అవునా? దేఖియే బచ్చో, एक बार काना, दोमा पिक्चर में देखिए कौवे, तीनमा पिक्चर में देखिए लोमड़ी, चौथा पिक्चर में देखिए रोटी और पांचवा चित्र में देखिए पेड़. కనిపిస్తున్నాయి కదా ఈ చిత్రాలు? వీటిని మీరు రాయాలి. ఒకటి ఆన్సరు వాళ్ళే ఇచ్చారు, ఇది మీకు గృహకార్యం. ఆ యొక్క చిత్రం కింద దాని యొక్క పేరు రాయండి. కనిపిస్తున్నాయా? ఇది మీకు అభ్యాసకార్యం, హోంవర్క్ అన్నమాట, గృహకార్యం లాంటిది. ఇవన్నీ మీరే రాయాలి. భాషాంశ్. अंत्याक्षरी विधि के अनुसार नीचे दिए गए शब्दों के आधार पर 4 शब्द बनाइए. అంత్యాక్షరి తెలుసు కదా మీకు. అంత్యాక్షరి అంటే ఏంటన్నా, ఒక పాట పాడతారు, ఆ పాటలో ఉన్నటువంటి చివరి అక్షరంతో మళ్ళీ మనము వేరొక పాటను పాడాలి ఉంటుంది. దీన్ని అంత్యాక్షరి అంటారు. మీరు స్కూల్లో పాడుతూ ఉంటారు కదా, అలాగే ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు. ఆ పదాలు ఏ యొక్క అక్షరంతో అంతమవుతాయో ఆ యొక్క చివరి అక్షరంతో మీరు పదాలని తయారు చేయాల్సి ఉంటుంది. కవ్వ, చూడండి కవ్వలో చివరి అక్షరం ఏంటి? ఆ. కనిపిస్తుందా మీకు? ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. శబాష్ బచ్చో. అదే విధంగా మీరు పదాలు తయారు చేయాలి. చూడండి ఆతో ఏమున్నాయి? ఆమ్. మళ్ళీ ఆమ్ యొక్క పదం చివరి అక్షరం ఏంటి? మా. మాతో ఏ పదం ఉంది? మన్. మన్కు చివరి అక్షరం ఏంటి? నా. నాతో చివరి పదం ఏంటి? నల్. లాతో పదం ఏంటి? లై. ఇలా మీరు కొన్ని పదాలను అంత్యాక్షరి పద్ధతిలో మీరు రాయాల్సి ఉంటుంది. ఇది మీకు గృహకార్యం అన్నమాట. ఆలోచించి బాగా నీట్గా రాయండి. జంగల్, ఇందులో మనకు చివరి అక్షరం ఏం కనిపిస్తుంది? లా. ఇలా మీరు పదాలు రాయండి. పర్యాయవాచి శబ్ద్, ఒక శబ్దానికి 2 లేదా అంతకన్నా ఎక్కువ అర్థాలు ఉంటే దాన్ని పర్యాయవాచి శబ్ద్ అని అంటారు. మీఠా, రసీ, పావ్, చరణ్, వన్, కానన్, తలాష్, ఢూంढना, బుద్ధిమాన్, అకల్మంద్. చూడండి పైర్ అంటే ఏమి మనం తెలుసుకున్నాం కదా, లెగ్స్, కాళ్ళు. పైర్కి పైన ఇచ్చినటువంటి పదాలు ఉన్నాయి చూడండి. ఏ పదాన్ని మనము ఉత్తర్ ఆన్సర్గా రాయొచ్చు చూడండి. పావ్, చరణ్. పావ్ అన్నా కూడా లెగ్సే, చరణ్ అన్నా కూడా లెగ్గే అన్నమాట. హోషియార్, హోషియార్ అంటే తెలివైనటువంటి, అవునా? బుద్ధిమాన్. చూడండి తర్వాత పదాన్ని రాయండి. జంగల్, జంగల్ అంటే ఏమి? ఫారెస్ట్, అడవి. జంగల్ని ఏమంటారు? వన్ అని కూడా అంటారు. వన్ అన్నా కూడా అడవే. మధుర్, మధుర్ అంటే తెలుసుకున్నాం కదా, తీయని. తీపుని ఏమంటారు? మీఠా.
రసీల్ అన్నా కూడా తీపి అన్నమాట, తీయని అని. కోచ్ అంటే ఢూండ్నా అంటే వెతుకుట. ఈ పదాలని మీరు గృహకార్య హోంవర్క్ అన్నమాట రాయండి. సృజనాత్మకత అంటే ఈ యొక్క చిత్రంలో ఉన్నటువంటి జంతువుల పేర్లను ఆలోచించి పక్కన మీరు రాయండి. సృజనాత్మకత అంటే ఏమి? ఆలోచించి తెలుసుకొని నేర్చుకోవడం. చూడండి, చిత్ర దేక్కర్ శబ్ద లిఖియే. చిత్రాన్ని చూసి ఆ యొక్క చిత్రంలో ఉన్నటువంటి జంతువుల పేర్లను పక్కనిచ్చినటువంటి అండర్లైన్లో బ్రాకెట్ ఖాళీలలో రాయండి. कन्फ्यूजन चित्र में क्या दिखाई दे रहा है बच्चों? देखिए एक बार, बाघ है, शेर है, बंदर है, हाथी है, जिराफी है. एक उत्तर उन्हें दिया गया है. ఒక ఆన్సర్ వాళ్ళ ఇచ్చారు, తర్వాత ఆన్సర్లు మీరే రాయండి. అనువాద్ కీజియే అంటే అనువదించడం, ట్రాన్స్లేట్. అవునా, మనము లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం ఎలా చెయ్యాలి అని. తెలుగులో అయినా చెయ్యండి, ఇంగ్లీష్లో అయినా చెయ్యండి. మై పాఠశాల జాతా హూ. నేను పాఠశాలకి వెళ్తున్నాను. తుమ్హారా నామ్ క్యా హై. మీ యొక్క పేరేంటి? ముझे హిందీ పసంద్ హై. నాకు హిందీ అంటే చాలా ఇష్టం. ఆప్ పాఠ్ పఢియే. మీరు పాఠం చదవండి. మేరా భారత్ మహాన్. నా దేశము చాలా గొప్పది. మహాన్ అంటే ఏమి? మా భారతదేశం చాలా గొప్పది. వీటిని మీరు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ట్రాన్స్లేట్ చేయండి, నోట్స్లో రాయండి. ఇది మీకు గృహకార్యం. చూడండి బాగా. మై పాఠశాల జాతా హూ. పాఠశాల అంటే నాన్న స్కూల్. అవునా. తుమ్హారా అంటే నీ యొక్క, పసంద్ అంటే ఇష్టము. అవునా, తెలుసు కదా ఇవన్నీ మీకు మీనింగ్స్, అర్థాలు తెలుసు కదా వీటికి మీకు. శబాష్ బచ్చో, లిఖియే. వ్యాకరణాంశం ఏమంట? వ్యాకరణాంశాలు, సంయుక్తాక్షరాలు. దో व्यंजनों का मेल से संयुक्ताक्षर कहते हैं. రెండు హల్లుల కలయికతో ఏర్పడితే సంయుక్తాక్షరం. అవునా. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే అది ద్విత్వాక్షరం అవుతుంది. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వస్తే అది సంయుక్తాక్షరం అవుతుంది. దో భిన్ను వ్యంజనోं का मेल से होते हैं. రెండు భిన్నమైనటువంటి హల్లుల యొక్క అక్షరాలతో ఏర్పడేదే సంయుక్తాక్షరం. చూడండి, ఇక్కడ ఇక్ ప్లస్ థా ఏమవుతుంది? తా. ఇక్ ప్లస్ మా, మా. ఇక్కడ గిర్ర ఉన్నటువంటి దాన్ని ఏమంటాం? హలంత్ అంటాం. అవునా. కలిపినప్పుడు మనకు ఇక్ ఇం అని వస్తుంది. చూడండి, త్ ప్లస్ కా, కా. ని ప్లస్ థా, థా. బ్ ప్లస్ ఝా, ఝా. లు ప్లస్ వా, పా. స్ ప్లస్ థా, స్థా. ల్ ప్లస్ యా, ల్యా. ఇలా రెండు వేరు వేరు హల్లుల యొక్క అక్షరాలతో ఏర్పడేవే సంయుక్తాక్షరాలు. అదే ఒకే రకమైన హల్లులతో ఏర్పడే అక్షరాలను ద్విత్వాక్షరాలు అంటారు. సుగ్గా, బచ్చ, చమ్మచ్ ఇలాంటి పదాలు మనం నేర్చుకున్నాం కదా. ఇక్కడ చూడండి, పుష్ప్, రాస్తా ఇలాంటి పదాలు, యజ్ఞ. చూసారా, ఇవి వేరొక హల్లులతో ఏర్పడేటువంటి అక్షరాలు. వీటిని సంయుక్త అక్షరాలు అంటారు. సీఖనే కే లియే ఔర్ కుచ్ అభ్యాస్. చూడండి, నేర్చుకున్నాం కదా మనం సంయుక్త అక్షరాలు. ఇక్కడ ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి చూడండి. వాటిని విడగొట్టినప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మృత్. చూడండి, మురు,
మూకి ఏముంది రు అనేటువంటి ఒత్తు మనకు కనిపిస్తుంది. ము ప్లస్ రు మృ. అవునా? వెరీ గుడ్. సంతుష్ట్ త్ ప్లస్ ష్. చూడండి బాగా కనిపిస్తుంది. సంతుష్ట్ సు ప్లస్ ట్ संतुष्ट. विघ्न ग्नु प्लस न ज्ञ. नीचे गए शब्दों में से संयुक्त अक्षरम वाले शब्द चुनकर लिखिए. నేర్చుకున్నాం కదా సంయుక్త అక్షరాలు అంటే ఏంటివి? రెండు వేరు వేరు హల్లుల అక్షరాలతో ఏర్పడే వాటిని సంయుక్త అక్షరాలు అంటారు. यह देखिए बच्चों, एक नीचे कुछ शब्द दिया गया है. इस शब्द में संयुक्त अक्षर क्या है? चुनकर लिखिए बच्चों. ध्यान, धान, धेनु, धीरे. एक उत्तर में दिया गया है. देखिए ध्यान, पुर, पूजा, पुस्तक, पुराण. द्वीप, दीप, दीक, दीन. चिकना, चिह्न, चीज, तीन. ईट, ఈక్, ఈషా, ఈజర్. కనిపిస్తున్నాయి కదా మనకు. సెకండ్ వన్లో చూడండి ఒకసారి. పుర్, पूजा, पुस्तक, पुराण. इसमें संयुक्त अक्षर क्या है बच्चों? देखिए एक बार. पुस्तक है ना? वेरी गुड, शाबाश, तुम अच्छी तरह सोच रहा है. लिखिए बच्चों, ध्यान से लिखिए. क्या मैं ये कर सकती हूँ? నేను ఇది చెయ్యగలనా చెయ్యలేనా? హా నహి. హా అంటే ఏమి? చెయ్యగలను. నహి అంటే చెయ్యలేను అని అర్థం. పాఠ్ కే బారే మే బాత్చీత్ కర్ సక్తి హూ. పాఠం గురించి చెప్తాను, చెప్పలేను. చెప్పగలను అయితే టిక్ చేయండి. చెప్పలేను అంటే ఇంటూ వేయండి. పాఠ్ కా సారాంశ్ అప్నే శబ్దోं में बता सकती हूँ. పాఠం యొక్క సారాంశాన్ని మాటల రూపంలో చెప్పగలను, చెప్పలేను. పాఠ్ కా సారాంశ్ అప్నే శబ్దోं में लिख सकती हूँ. పాఠం యొక్క సారాంశాన్ని మీ యొక్క మాటల్లో రాయగలను, రాయలేను. పాఠ్ కే శబ్దం సే వాక్య బనా सकती हूँ. పాఠంని వాక్యాల రూపంలో రాయగలను, రాయలేను. మీకు ఏదైతే కరెక్ట్గా వస్తుందో దాని కింద మీరు హాయా నహి రాయండి, టిక్ చేయండి. తర్వాత మనము ఈ యొక్క అంశాలన్నింటినీ ఏం చేయాలి పిల్లలు? తుమ్హారి ఉత్తర పుస్తికా మే లిఖి. మీ యొక్క నోట్బుక్లో రాయండి. अध्यापकों के लिए सूचना. होशियारी से संबंधित एक और रचना का बच्चों के परिचय दीजिए. ఇప్పుడు నేర్చుకున్నటువంటి కథ లాంటిదే మనము ముందు జరిగినటువంటి ఒక సంఘటనని మనం తెలుసుకుందామా? మీరు చాలా చిన్నప్పటి నుంచి వినే ఉంటారు, అవునా పిల్లలు? 3rd క్లాస్ 4th క్లాస్లో కూడా ఈ లెసన్ని మీరు వినే ఉంటారు. ఏంటి ఆ కథని ఒకసారి చూద్దామా? ప్యాస్ కవ్వ, దప్పికతో ఉన్నటువంటి కాకి. एक बार की बात है कि जंगल में एक कौवा रहता था. एक दिन उसे बड़े जोर से प्यास लगी. वह पानी की तलाशा में वह बहुत दूर तक उड़ता रहा, परंतु वह कहा कि उसे पानी नहीं मिला. जब वह बहुत तक गया तो उसे आखिर में एक घड़ा दिखाई दिया जिसमें बहुत थोड़ा सा पानी था. जब कौवे ने पानी पीने कहा तो उसकी चोंच पानी तक नहीं जा सका. उसने हर तरह से पानी पीने को कोशिश को पर सब देखकर भाई कौवा बेचने हो उठा. तभी उसी एक उपाय सूझा. उसने आसपास में कंकड़ एक एक करके और एक एक करके अपनी चोंच में गड़ों में तब तक डाले जब तक पानी ऊपर नहीं आ गया. फिर कौवे ने जो बराबर पानी पिया. इस तरह कौवे ने अपनी मेहनत और सहनशीलता में अपने प्यास बुझाई और अपने जान बचाई. తెలుసు కదా ఈ కథ మీకు? ఒక ఊర్లో ఒకరోజు ఒక కాకి
ఉండేది. ఆ కాకికి చాలా దప్పిక వేసింది. అప్పుడు అది అటు వైపు తిరుగుతూ ఉండేది. దానికి ఒక చెట్టు కింద ఒక కుంకడ అంటే ఏమి కుండ కనిపించింది. అక్కడికి వెళ్ళి చూడగా ఆ కుండలో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. తన యొక్క ముక్కు నీటి వరకు అందలేదు. అప్పుడు కాకి ఉపాయంతో ఆలోచించి ఏం చేసింది, ఒక్కొక్క రాయిని తీసుకొని వచ్చి అందులో వేసింది. రాళ్ళు ఆ యొక్క కుండలో వేయగానే ఏమైంది, ఆ యొక్క నీరు పైకి వచ్చింది. వెంటనే ఏం చేసింది కాకి, ఆ యొక్క నీటిని తాగి తన యొక్క దప్పికను తీర్చుకొనింది. ఈ యొక్క కథలో నీటి ఏంటి పిల్లలు? इस तरह कव्वे ने अपनी मेहनता और सहनशीलता से अपनी प्यास बुझाई. ఈ విధంగా తన యొక్క తెలివితేటలతో, కష్టంతో, ఓర్పుతో ఏం చేసింది, తన దప్పికను తీర్చుకోవడమే కాకుండా और आपके జాన్ బచాయి, తన యొక్క ప్రాణాన్ని కూడా అది కాపాడుకునింది. అవునా? వెరీ గుడ్. ఇది ఈ కథలోని నీతి. మనము ఈ యొక్క కథను ఎందుకు తెలుసుకున్నాం? మనము పాట్ హోషియార్ కబాబీ ఐసీ రదారా రహతా హై. ఏం చేసింది నక్క, తన యొక్క తెలివితేటలతో ఆహారాన్ని దొంగలించుకో తినాలనుకుంటే కాకి తన యొక్క తెలివితేటలతో వివేకంతో ఆలోచించి తన దగ్గర ఉన్న రొట్టె ముక్కను కాపాడుకొని తన ప్రాణాన్ని కాపాడుకుంది. అవునా? నక్కకి ఆ యొక్క రొట్టెను అందనీయలేదు. తెలివిగా నక్క యొక్క ఉపాయాలన్నింటినీ ఏం చేసింది, విఫలం చేసింది. అవునా? అలాగే మీరు కూడా ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు ఆలోచించి వివేకంతో నిర్ణయం తీసుకుంటే మీరు జీవితంలో విజయాన్ని సాధించడమే కాకుండా మీ జ్ఞానం కూడా వికసిస్తుంది. అదే ఈ పాఠం యొక్క నీతి.